మహిళగా ఈరోజు ఖర్చులు ఎలా పెరిగినాయి ఇంట్లో ఇలాంటి అల్పాహారాలు కానీ లేదా భోజనం కానీ ఒక సాంబారు పప్పు లేకపోతే పచ్చడితో భోజనం చేయాలి అంటే ఎంత ఖర్చు అవుతుందో కూడా మీకు ఒక అవగాహన ఉంది. ఈ నేపథ్యంలో ₹5 పేద వాళ్ళకి అన్నం పెట్టాలనే ఈ ఆలోచన దీన్ని మళ్ళీ కొనసాగించడం ఎలా ఉంది? చాలా బాగుంది సార్. ఎలా అంటే పేదవాళ్ళకి మామూలుగా ఏదన్నా వండుకుని తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, కానీ ₹5 కంటే చాలా చాలా బాగుంది. ఇది ఇలాగే కొనసాగిస్తే ఇంకా ఫ్యూచర్ లో ఇంకా చాలా మందికి హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం. గతంలో కూడా మీరు చూసుంటారు, అన్నా క్యాంటీన్లు మూసేసినప్పుడు వాటిని పూర్తిగా నిర్వహణ పట్టించుకోకుండా కొన్ని చోట్ల మాత్రం ఏదో సచివాలయాలకి ఇచ్చి కొన్నిటిని అసలు అలా పాడు పెట్టేసిన నేపథ్యంలో చాలా మంది మీ దగ్గర చెప్పుకున్న పరిస్థితులు కూడా వాళ్ళు ఏం బాధపడి ఉంటారు అంటే ఇవన్నీ కూడా కళకళలాడేవి ఒకప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఆ పునర్వైభవం వచ్చింది అన్న దశలో ఏమనుకుంటున్నారు అంటారు? ఇప్పుడు ఉన్న వాళ్ళ కళలో ఆనందం చేస్తున్నారు, గమనిస్తున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. నిజంగానే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ₹5 కంటే ఏమొస్తుంది సార్? ఏమీ రావట్లేదు, బయట చాక్లెట్ కూడా రావట్లేదు. అలాంటిది భోజనము, టిఫిన్ అంటే లంచ్, డిన్నరు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా వస్తుందని అంటే ప్రతి ఒక్కరు చాలా హార్ట్ఫుల్ గా హ్యాపీ ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది సార్. ఎలా అంటే బిజీగా ఇప్పుడు రోజువారీ కూలీలకి ఉపయోగపడుతుంది, ప్లస్ మధ్యాహ్నం టైము చాలా దూరం వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళలేక అలా పస్తుతో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు, ఎంప్లాయీస్ కూడా, ఈవెన్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది. అమ్మ, అన్నా క్యాంటీన్లో ఈ రోజున మీరు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు అన్నా క్యాంటీన్ మీకు ఉపయోగమేనా? ₹5 ఉపయోగం. ఎక్కడైనా బయట దొరుకుతామ్మా ₹5 భోజనం దొరకదు, టిఫిన్ కానీ ఏం దొరకదు. ₹5 మంచిదే అండి. ఎందుకంటే పెట్టేది ఆవులు దొరుకుతుంది. ₹50 పెట్టినా భోజనం రావట్లేదు ఈ రోజుల్లో. ₹5 పెడుతున్నారంటే మంచిదేగా. మరి అలాంటి మంచి పనిని కొనసాగించాలి కదా. అందుకనే మేము సాగించాం కదా జగన్, అందుకనగా ఈయన గెలిపించాం చంద్రబాబు ఆయన్ని. తెలుసు జనాలకి, తెలిసి ఈ రోజు నిలబడేశారండి. 10 గంటల దాకా నిలబడేశారు. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు బాగలేవు, శీఘ్రంగా చేశారు. ఏమి నొక్కినా పంగుమాల పనులు అవన్నీ బటన్ నొక్కినా అన్ని చెత్త పనులని చేశాడు. ప్రజలందరినీ బాధలు పెట్టేశాడు. కరెంటు బిల్లు సంవత్సరానికి 3 సార్లు పెంచాడు. పెన్షన్ అంటే దానికి తోడు పోనీ ఏమన్నా రోడ్లు కానీ అభివృద్ధి కానీ ఏమైనా జరిగినాయి అంటావా? ఎక్కడనే పెట్టాడు. ఆయన ప్యాలెస్ లో కూర్చొని బయటికి రాడు, ఏమి తర్వాత చూసాక మనం ఆయన కట్టుకున్న ఇల్లు కానీ ఆయనకేమో అంత పెద్ద ప్యాలెస్ కట్టేసి. చంద్రబాబు నాయుడు గారు కష్టం తెలిసిన మనిషి చంద్రబాబు నాయుడు గారు. సీనియారిటీ, చాలా వయసు ఉన్న పెద్ద ఆయన, ఆయనకు తెలుసు బాధలు సాధలు, అందువల్ల ఆయన వల్ల దీన్ని ఓపెన్ చేశాడు అంతే. మరి ఎలా ఈ అన్నా క్యాంటీన్లు ఈ రోజున ₹5 మళ్ళీ అందుబాటులోకి వచ్చాయి? పేదవాళ్ళకి ప్రధానంగా అసలు ఈ అన్నా క్యాంటీన్లు ఉపయోగకరమా కాదు? ఉపయోగమే. చంద్రబాబు నాయుడు వచ్చిన దగ్గర నుంచి పోయినసారి కమ్మన అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు దాన్ని వచ్చి సచివాలయం చేశాడు వైసీపీ జగన్. ఎందుకు చేశాడు? వాళ్ళందరూ నోటు కొట్టమే కాదు, వీళ్ళేంటి ఈ పేద ప్రజలు కూడా మాకు అది ఇస్తున్నాడు, ఆ బటన్ నొక్కాడు, మాకు 18,000 వస్తాయి, మాకు 3,000 వస్తాయి, ఇదే కానీ ఏంటన్నది వాళ్ళకి ఆలోచన లేదు. సో అంటే మన డబ్బులు మనకే ఇస్తున్నారు, ఖర్చులు పెంచేస్తున్నారు అనేది గతంలో జనాలందరికి అర్థమైంది. కానీ నోటి దగ్గర కూడలాగేయాల్సిన అవసరం ఉందంటారా? ఉంటుందంట. మరి అన్నిటికీ ఆన్సైన్ భూములు చేసుకున్నావు నువ్వేమో, మళ్ళీ ఇది అందరికి పట్టా భూములు ఇచ్చావు, వాటిని తాకట్టు పెట్టుకున్నావు. నువ్వు ఏంటి నువ్వు ఇచ్చింది? నువ్వు ఎక్కడికి ఇచ్చావు? నువ్వు ఏమిచ్చావు? అవును, అంతే అంతే. ప్రజల్లో ఉండాలి, అది అభిమానం అనేది ప్రజల్లో ఉండాలి. ప్రజల్లో అది ఆనందం అనేది ఒకటి వచ్చింది, ప్రజలందరూ ఏకమయ్యారు. ₹5 అన్నా క్యాంటీన్లో టిఫిన్ కానీ భోజనం కానీ ఎక్కడైనా బయట ఎందుకు దొరుకుతుంది? ఎక్కడి నుంచి తెస్తారు? టీడీపీ వాళ్ళు పెట్టారు కాబట్టి, ముందు నుంచి ఉంది కాబట్టి ఈ రోజు కూడా దాన్ని అమలు చేయగలిగాం. సచివాలయంలో 10 మందిని పెట్టి 15 మందిని పెట్టి వాళ్ళని రోడ్లు తిరగమంటే వాళ్ళు తిరిగారు. వాళ్ళు తప్పులేదు, వాళ్ళు జీతాలు అయిపోయినా తప్పు వాళ్ళు ఇదే అనలేదు. ఎండల్లో పడి తిప్పారు, తిప్పి మీరు ఎండలో తిరగలేదు, ఇది చేయలేదు అని అంటే ఎట్ట కుదురుద్దాలని? వాళ్ళకి జీతాలు వేయకుండా వాళ్ళకి ఇచ్చిందంతా 5,000 ఇచ్చావు నువ్వు. అంతమంది నీకెందుకు ఉపయోగం? వాలంటీర్లే ఎందుకంత వాలంటీర్ లేకపోతే అసలు మేము పెన్షన్లు ఇవ్వలేమని చెప్పి అన్నారు. మరి మొన్న సచివాలయ ఉద్యోగులతో ఒక్క రోజులో పెన్షన్ మరి వచ్చింది, 24 గంటల్లో ఇచ్చారు కదమ్మా. చేయలేరు అని చెప్పి ఆయన అన్నాడు. మరి ఆయన చేయలేదని అంటే నేను బటన్ నొక్కాను పక్కకు పోయిందని అబద్ధం ఆడే వాళ్ళకి మనం ఏం చెప్పగలుగుతాం?
మనం ప్రజలైతే ఇంకా మళ్ళీ జగన్ మాట మా జగన్ లేదు ఏమీ లేదు ఇక వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ వచ్చిదే అది Right. ఆంధ్రప్రదేశ్ వచ్చింది కానీ 3,000 కాడికి ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు 1,000 కలిపి ఒక నెల 7,000 ఎందుకు ఇచ్చారు ఆయన ప్రజల కోసమే ఇచ్చారా లేకపోతే దేనికి ఇచ్చారు ఇచ్చారు కాబట్టి ఆమె ఇచ్చాను కాబట్టి ఆమె తీర్చారు 250 పెంచలేదుగా మా 5 సంవత్సరాలకి నువ్వు పెంచలేదుగా అవును. నేను పోయి రాగానే 3,000 ఇస్తాను అన్నాడు ఇచ్చాడా 3,000 లేదు. ఇవ్వలేదు 2,000 ఇచ్చాడు 250 గతి లేక ఇచ్చాడా మా డబ్బులు మాకు ఇచ్చాడు ఆడు అంతా మా సొమ్ము తిన్నాడు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ రకంగా మాట్లాడతలేదే ఆయన ఓతప్పగా ఏం మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు నమ్మొచ్చు అంటారా అంటే ఆయన చెప్పిన సూపర్ 6 పథకాలు అమలు అవుతాయి అంటారా అమలు అవుతాయి అంతే ఖచ్చితంగా లేకపోతే ఒక వర్గాన్ని కక్షపూరితంగా పెట్టుకొని ఈ రోజు ఇంత విధ్వంసం 5 ఏళ్ళు ఇంత విధ్వంసం చేయాల్సిన అవసరం ఉందంటావమ్మా ఉంది ఆడు తినటానికి వచ్చాడు కదా అందరిని చంపటానికి వచ్చాడు కదా ఇంట్లో వాళ్ళని లాగి వచ్చాడు ఇంట్లో అంతకుముందు 5 సంవత్సరాల ముందు బయట రేతి 2 గంటలకు బయట ఆడదల్లిన ప్రజలైతే పక్కన కూర్చోబెట్టారు ప్రజలు పక్కనే కూర్చోబెట్టారు అన్ని అంతే అన్న ఎలా ఉంది అల్పాహారం తిన్నారు 5 రూపాయలు బాగుంది అల్పాహారం బాగుంది అల్పాహారం బాగుంది 5 రూపాయలు కడుపు నిండింది బయట పెట్టినంటే 50 రూపాయలు అవుతుంది ఇదే అల్పాహారం లేకపోతే టిఫిన్ బయట ఏమన్నా తినాలంటే 30 రూపాయల నుంచి 50 రూపాయలు అవుతుందండి 50 రూపాయలు దాకా అవుతుంది 5 రూపాయలకి పెట్టడం అనేది చాలా గ్రేట్ అండి అది చాలా గ్రేట్ దీన్ని ఆపేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఉద్ధరించినట్టు ఆయన ఈ ప్రభుత్వంలో రాని లాస్ట్ ఆ ప్రభుత్వం ఎందుకు వస్తుంది అవును మరి గత 5 ఏళ్లలో కూడా చూసాం కదా చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు ఉన్నప్పుడు కూడా పెట్టారండి అప్పుడు కూడా మాలాంటి పేదవాళ్ళకి కడుపు నిండిందండి అప్పుడు కూడా మాలాంటి పేదవాళ్ళకి కడుపు నిండింది ఇంతే కంటిన్యూ అవ్వాలా మంచి భోజనం పెట్టాలా బాగుందండి క్యూ కౌంటర్ దగ్గర టోకెన్ తీసుకొని 5 రూపాయల అన్నా క్యాంటీన్ దగ్గర ఇక్కడ అల్పాహారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరైతే ఈ కేవలం ఇక్కడ చాలా నిరుపేదలు లేకపోతే యాచకులు మాత్రమే ఇక్కడ అన్నా క్యాంటీన్లో తింటారు తప్ప సామాన్యులకి ఈ అన్నా క్యాంటీన్ ఉపయోగపడదని ఎవరైతే చిన్నతనంగా మాట్లాడారు ఎవరైతే తోలనాడారో గత వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి ఈ రోజున ఈ దృశ్యాలన్నీ కూడా ఒక చెంపపెట్టు అని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆకలి తీర్చుకోవడానికి ఈ అన్నా క్యాంటీన్ని ఒక వరంలాగా భావించేవాళ్ళు గతంలో. సరే రుచి ఎలా ఉంది సార్? బాగుందయ్యా ఈ అల్పాహారానికి సంబంధించి మేము బయట తినే కన్నా బాగుంది బయట సార్ ఏమంటారు ఈ అన్నా క్యాంటీన్ లో చాలా బాగుంది చాలా బాగుంది పేదవాళ్ళందరూ సంతోషంగా అంటారా? బాగా 5 రూపాయలకి Full happy. పరిస్థితి ఉందా? ఎక్కడ టీ కూడా రావట్లా టీ కూడా రావట్లా రైట్ ఏ సార్ పూరి కూర పైన బయట వాటిలో కూడా ఇంత రుచి లేదు రుచిగా ఉండదు చాలా రుచిగా సో అంటే నాణ్యత పాటిస్తున్నారు రుచిగా అవును అవును బాగానే ఉంటుంది అంటారు.